అతడు బహుగా ఫలించును. He will bear much fruit. John chapter 15 verse 5. ఫలించుట అనేది ఎవరికి ఇష్టం లేదో చెప్పండి? అందరికి ఇష్టమే. ప్రతి ఒక్కరూ ఫలించాలని కోరుకుంటారు. ఒక చెట్టు నాటితే ఆ చెట్టు నాటిన వ్యక్తి అనుకుంటాడు, ఈ చెట్టు పచ్చగా ఎదిగి చక్కని ఫలాలు కాయాలని ఆశిస్తాడు. అలాగనే ఫలించుట అనేది దేవుడు కోరుతున్నాడు. ఈరోజు వాక్యం వింటున్న మీ జీవితాల్లో కూడా ఫలము లేని జీవితం నీలో ఉంటాయి. అది ఏ విషయమైనా, ఆత్మీయంగా ఫలించకపోయినా, ఆర్థికంగా ఫలించకపోయినా, అలాగే చదువుల్లో ఫలించకపోయినా, ఉద్యోగంలో వ్యాపారంలో ఫలించకపోయినా, నిష్ఫలులు అనేది ఎవరికి ఇష్టం ఉండదు. దేవుడు కూడా నిన్ను నిష్ఫలుడుగా ఉంచాలని ఆశపడట్లా, నిష్ఫలురాలుగా ఉండాలని ఆశపడట్లా. నువ్వు నిష్ఫలురాలుగా ఉండొద్దు. నువ్వు ఫలించే కుమార్తెగా ఉండాలి. నువ్వు ఫలించే కుమారుడుగా ఉండాలి. యెహోవాను బట్టి సంతోషించు, అప్పుడే ఆయన